హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. రీసెంట్ గా మా స్కూల్ స్టాఫ్ మెంబర్స్ అందరం కలిసి ఒక ఏరియాకి క్యాంపెయినింగ్ కి వెళ్ళాము. అక్కడ రోడ్డుకి 2 సైడ్స్ ఈ ట్రీస్ కనిపిస్తున్నాయి. వీటికి ఫ్రూట్స్ కూడా ఉన్నాయి. ఈ ఫ్రూట్స్ తినొచ్చు అన్న విషయం నాకు తప్ప మా కొలీగ్స్ కి ఒక్కరికి కూడా తెలియదంట. నాకు ఈ ఫ్రూట్స్ తినొచ్చు అని తెలుసు కానీ వీటిని ఏమైతే అసలు తెలియదు. అప్పుడు నేను గూగుల్లో సెర్చ్ చేశాను. సెర్చ్ చేస్తే వీటిని ఇంగ్లీష్ లో స్పానిష్ చెర్రీ అంటారంట. దీని సైంటిఫిక్ నేమ్ వచ్చేసి మిమోసోప్ ఎలంగి. దీన్నే తెలుగులో అయితే పొగడపండు లేదా బొగడపండు అంటారంట. ఈ ఫ్రూట్స్ చాలా ఎడిబుల్ అండ్ వీటిని తినడం వలన చాలా హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయి. వీటిని తినడం వలన B12 విటమిన్ డెఫిషియన్సీ తగ్గి నోటిపూత తగ్గుతుంది. ఈ ట్రీ ఫ్లవర్స్ ని చూర్ణం చేసి తాగడం వల్ల కీళ్ళ నొప్పులు తగ్గుతాయి. అలానే ఈ ట్రీ ఫ్లవర్స్ ని స్మెల్ చూడడం వలన హెడేక్ తగ్గుతుంది. ఈ ఫ్లవర్స్ చూడడానికి అందంగా సుగంధభరితంగా ఉండడం వలన అవర్ గ్రేట్ పోయిట్ కాళిదాసు గారు అభిజ్ఞ శాకుంతలంలో ఈ ఫ్లవర్స్ ని అందానికి ప్రేమకి ప్రతీకగా వర్ణించారు. అండ్ శ్రీకృష్ణుడు ఈ చెట్టు కింద కూర్చొని తన వేణుగానంతో గోపికలందరినీ అలరిస్తూ ఉండేవారంట. డూ యూ నో మోర్ యువర్ హిస్టరీ? Let me know comment. Thanks for watching. Please subscribe. Bye bye.